హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవీలత. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ జీవిత లక్ష్యమా? లక్షల సంఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్ఎస్సి, ఎస్బీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ మొదలగు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా అనేక వేల మంది విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసిన హైదరాబాద్ లోని మన ఆర్ఎస్ఈ రేస్ ఇన్స్టిట్యూట్ అద్భుతమైన తోడ్పాటును అందిస్తుంది. నాణ్యమైన, నమ్మకమైన కోచింగ్ ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేస్తుంది. ఆఫ్లైన్ కోచింగ్ కోసం హైదరాబాద్ లోని ఏ బ్రాంచ్ నైనా సంప్రదించండి. వేరియస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డిఫరెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్ చేయడానికి, లైక్ ఐటీ ఆఫీసర్సు, మార్కెటింగ్ ఆఫీసర్సు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్సు, ఇలాంటి స్పెషలైజ్డ్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడం కోసం ఐబీపీఎస్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో రెగ్యులర్గా చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చూద్దాము. అయితే నోటిఫికేషన్స్కి వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రేస్ ఫర్ జాబ్ మా టెలిగ్రామ్ ఛానల్లో మీ మెటీరియల్ కోసం, మీ ప్రిపరేషన్ కోసం సరిపోయే మెటీరియల్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ యూ కెన్ హ్యావ్ గుడ్ మెటీరియల్ అండ్ మీ ప్రిపరేషన్ పనికి వస్తుంది. అదేవిధంగా మీ ఎగ్జామినేషన్ కోసం ఆన్లైన్లో ఫ్రీగా రాయడం కోసం మా రేస్ ఫర్ జాబ్ యాప్లో మేము ఈ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. డౌన్లోడ్ ద యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎవ్రీడే ఫ్రీ టెస్ట్ రాయొచ్చు. నాట్ ఓన్లీ ఐబీపీఎస్, పీఓ, ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఆర్ రైల్వే కావచ్చు, ఎస్ఎస్ఏ కావచ్చు, మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. అండ్ రేస్ ఆఫర్స్ బెస్ట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్లో ఉన్న ఆల్ బ్రాంచెస్లో మీకు ఆఫ్లైన్ బ్యాచెస్ అన్ని ఎగ్జామినేషన్స్కి స్టార్ట్ అవుతాయి, ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ కోచింగ్ కోసం మాత్రం యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ రేస్ ఫర్ జాబ్. మీకు అందులో వేరియస్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ టెస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా చూద్దాము. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అంటే మాత్రం చూస్తే వచ్చే వేకెన్సీస్ మనం చూస్తే మనకి 896 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఇది చాలా తక్కువ వేకెన్సీస్ అనే మనకి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఏంటంటే అవుట్ ఆఫ్ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఐబీపీఎస్ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో టోటల్గా రిక్రూట్మెంట్స్ అనేది చేస్తుంది. ఆ 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనకి ఓన్లీ 6 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే వేకెన్సీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. వేకెన్సీస్ని రిపోర్ట్ చేశారు ఐబీపీఎస్కి. అంటే ఇంకా 5 బ్యాంక్స్ రిపోర్ట్ చేయలేదు. ఆ 5 బ్యాంక్స్లో కూడా మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి, లైక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి మేజర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా వేకెన్సీస్ చాలా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఫైనల్ వేకెన్సీస్ కాదు. సో ఈ వేకెన్సీస్ అనేది మీ రిక్రూట్మెంట్ జరిగే టైంకి, ఫైనల్గా రిక్రూట్మెంట్ జరిగేటువంటి టైంకి ఈ వేకెన్సీస్ ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చే టైంకి ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్లో ఐబీపీఎస్ పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత చాలా వేకెన్సీస్ పెరుగుతాయి కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ కోసం అప్లై చేయడం కోసం ఉన్నటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీకు ఏ స్పెషలైజ్డ్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మీరు చేసి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్స్కి కంప్లీట్ చేసుకుని ఉంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు డిప్లొమా కానీ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ, లేకపోతే ఎంబీఏ మార్కెటింగ్ కానీ, ఇలాంటి పీజీ కానీ చేసి ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ పోస్ట్కి మీరు అప్లై చేస్తుంటే అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, పిసికల్చర్ కానీ ఇలాంటికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ 4 years డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీ ఆఫీసర్స్ కోసం మాత్రం మీరు ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్ ఈసీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్ కూడా మీకు ఉండాలి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. ఎప్పటికీ అంటే 21st August వరకు కంప్లీట్ చేయాలి. అది ఎగ్జామినేషన్స్ రాస్తే మాత్రం రిజల్ట్ వచ్చి ఉండాలి ఆ టైంకి. ఇక ఏజ్ వచ్చేసి 1st August వరకు 20 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి దీనికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ పే చేయాలి. అదే మిగిలిన వాళ్ళందరూ కూడా 850 రూపీస్ పే చేయాలి. దీనికి జిఎస్టీ అనేది ఇంక్లూజివే ఉంటుంది. అడిషనల్గా మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. టోటల్గా మీరు పే చేయాల్సిన అమౌంట్ ఇంతవరకే ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి 1st August నుంచి మీరు 21st August వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు నవంబర్లో, అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ఏ విధంగా చేస్తారు? సెలక్షన్ అంటే యాక్చువల్గా 3 phases జరిగే ఎగ్జామినేషన్. 3 phases అంటే ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెకండ్ ఫేజ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, థర్డ్ ఫేజ్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 phases మీకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో జరిగే
ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో ఉన్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో ఇంటర్వ్యూ ఉంటుంది. స్టూడెంట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ విధంగా ఉంటుంది. అంటే మీరు చూస్తే లా ఆఫీసర్స్ అండ్ రాజ్భాష అధికారి ఈ పోస్టులకు మాత్రం ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ, అంతే. ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉండదు, ఓన్లీ 3 ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఈచ్, ఒక్కో సెక్షన్లో టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 125. వీటికి 120 మినిట్స్ టైం అంటే 2 అవర్స్ టైం ఇస్తారు. సెక్షన్ వైజ్ 40 మినిట్స్ ఈచ్ చొప్పున సెక్షన్ వైజ్ ఇస్తారు. ఇంతవరకే ఉంటుంది. అది కాకుండా మిగిలిన పోస్టులకి ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, హెచ్ఆర్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఈ 4 పోస్టుల కోసం ఎగ్జామినేషన్లో 3 సెక్షన్స్. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటే మనకి ఇందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనిపిస్తుంది. మళ్ళీ 50 క్వశ్చన్స్ ఈచ్ చొప్పున మొత్తం 150 క్వశ్చన్స్ అండ్ 125 మార్క్స్. అండ్ దీనికి కూడా 40 మినిట్స్ చొప్పున ఈచ్ సెక్షన్కి టోటల్గా 120 మినిట్స్, దట్ మీన్స్ 2 అవర్స్ టైం మీకు ఇస్తారు. స్టూడెంట్స్ ఎవ్రీ సెక్షన్లో క్వాలిఫై అవ్వాలి అండ్ నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. అందులో మీకు ఇందులో కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే మాత్రం మీకు ఆ క్వశ్చన్ కేటాయించినటువంటి మార్కుల్లో 1/4 డిడక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీకు మీ చదువుకున్న సబ్జెక్టు ఏ పోస్టుకి అయితే అప్లై చేస్తూ ఉన్నారో మీరు ఆ పోస్టుకు సంబంధించినటువంటి కోర్సు మీరు కంప్లీట్ చేస్తుంటారు, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి కోర్సు మాత్రమే, ఆ సబ్జెక్ట్ మాత్రమే ఇందులో ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జి 60 క్వశ్చన్స్, అంటే అన్ని పోస్టులకి ఎక్సెప్ట్ రాజభాష అధికారి మిగిలిన అన్ని పోస్టులకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమంగా 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో ఉంటుంది ఎగ్జామినేషన్. 45 మినిట్స్ టైం మాత్రం ఇస్తారు. ఈ 45 మినిట్స్లో మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్, మీ పేపర్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్. అండ్ రాజభాష అధికారికి మాత్రం ఇందులో ఉంటుందంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్లో ఆబ్జెక్టివ్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో డిస్క్రిప్టివ్, అంటే హిందీ కాబట్టి హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండిట్లో సంబంధించి ఉంటుంది. 30 మినిట్స్ ఈచ్. మీకు దాంట్లో 30 మినిట్స్ టైం ఇస్తారు డ్యూరేషను, ఆబ్జెక్టివ్కి అండ్ డిస్క్రిప్టివ్ కూడా 30 మినిట్స్ టైం ఇస్తారు. బట్ మిగిలిన పోస్ట్ అన్నిటికి మాత్రం ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉండేటువంటి ఎగ్జామినేషన్ మాత్రమే, విచ్ ఇస్ 45 మినిట్స్ టైం ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. అండ్ దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మాత్రం 40% మార్క్స్ మీకు రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి మాత్రం ఒక 35% వస్తే సరిపోతుంది. మినిమం మార్కులు అవి. అంతకంటే తక్కువ మార్కులు వస్తే మీరు సెకండ్ పేపర్లో మీరు ఫేజ్ 2లో ఎంత బాగా చేసినా, ఎంత మంచి మార్కులు ఇచ్చినా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని క్యాండిడేట్ ఇచ్చేది పక్కన పెట్టేస్తారు. కాబట్టి మినిమం ఇన్ని మార్కులతోనే మీరు తెచ్చుకోవాలి. ఇక ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఫేజ్ 2లో వచ్చినటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మీకు వచ్చినటువంటి మార్కుల్ని 80% అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు 20% తీసుకుని ఓవరాల్గా 100%కి మీ ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిఫై అవ్వడానికి ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మెయిన్స్లో అనేది మెయిన్ తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు మీరు ఫైనల్ సెలక్షన్ కోసం. అండ్ ఇంటర్వ్యూ, ఈ రెండు ఇంపార్టెంట్. అండ్ చెప్పాలంటే ఈజీగా ఉండే ఎగ్జామినేషన్. మీరు ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఈజీ ఎందుకు అవుతుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం 3 సబ్జెక్ట్సే ఉంటాయి. అండ్ మెయిన్స్ వచ్చాక మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ మీరు చదువుకున్న సబ్జెక్ట్ కాబట్టి మీకు అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అందుకోసమనే ఎప్పుడైనా సరే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కి, దట్టు ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్కి ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు ప్రిపేర్ అవ్వకపోయినా సరే మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 months ప్లస్ టైం ఉంటుంది మీకు ప్రిలిమ్స్కి. దాని తర్వాత 1 month టైం మెయిన్స్కి ఉంటుంది. ఇప్పటి నుంచి రెండింటికి ప్రిపేర్ అవుతూ వెళ్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ తెచ్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు సక్సెస్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది మీకు. సో కాబట్టి శాలరీస్ కూడా కంపారిటివ్లీ పీఓతో కంపేర్ చేస్తే ఎక్కువ శాలరీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఇస్తారు. మీకు 60,000 పైన మీకు మినిమం శాలరీస్ ఉంటాయి మీకు ఇందులో. కాబట్టి ద బెస్ట్ పోస్టులు అవుతాయి. టైం కరెక్ట్గా ఉంది. స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. సరిగ్గా మీరు ఫోకస్తోని ప్రిపేర్ అయితే మాత్రం 100% సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా మెనీ నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి దీంతో పాటు ఐబీపీఎస్ పీఓ ఉంది, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ ఉంది అండ్ వెరీ సూన్ ఎస్బీఐ పీఓ క్లర్క్స్ వస్తాయి. కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ క్రాక్ ద ఎగ్జామినేషన్. ఆల్ ది వెరీ బెస్ట్.